ప్రైజ్ ది లార్డ్. నా పేరు కరుణాకర్, మాది రాజమండ్రి. ఇది నా రెండవ సాక్ష్యం. మొదట నేను చెప్పిన సాక్ష్యంలో నేను గత 12 సంవత్సరాలుగా దశభాగం దేవునికి ఇచ్చే విషయంలో చిన్న పొరపాటు చేశాను. దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు నాకు గ్రహింపు కలిగింది. వెంటనే నేను బ్రదర్తో మాట్లాడి దశభాగం విషయంలో నేను చేసిన పొరపాటును వెంటనే సరి చేసుకున్నాను. నా రావుడి అంతట్లో దశభాగం ఇచ్చి దేవుని గణపరిచినప్పుడు మలాకి 3:10 చెప్పినట్లు ఆయన ఆకాశవాకులను విప్పారు. 10 రోజుల్లో ఎంతో విస్తారమైన దీవెన. అంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి ఆశీర్వాదం నేను చూడలేదు. దీని సాక్ష్యంగా చెప్పినప్పుడు అనేక మంది కదిలించబడ్డారు. వారి మనసులో ఉన్న సందేహాలను బయటికి వ్యక్తపరిచారు. అంతేకాకుండా బ్రదర్ అయితే ఈ దశభాగం గురించి ఇంకా లోతైన విషయాలు మనకి తెలియజేస్తూ మనల్ని ఆత్మీయంగా లోతులకు నడిపిస్తున్నారు. ఈ నా సాక్ష్యం ద్వారా దేవుని నామం మహింపరచబడింది. ఈరోజు నేను చెప్తున్న సాక్ష్యం ఏమిటంటే, ఈ నెల 2వ తారీఖున నాకు పెద్ద ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్ళు జారి నా 2 కాళ్ళ మీద పడ్డాయి. ఎడమ కాలుకి పెద్ద దెబ్బ తగిలింది. కుడికాలు మోకాలు క్రింద భాగంలో బోను విరిగిపోయింది. అయితే దేవుని మహాకృప వల్ల ₹1 కూడా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ జరిగింది. కాలుకి రాడ్ వేశారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. బ్రదర్ అయితే జరిగిన ఈ సంఘటన బట్టి నేను కృంగిపోతానేమో అని, విశ్వాసంలో సన్నగిలిపోతానేమో అని ఎప్పటికప్పుడు బ్రదర్ నాతో మాట్లాడుతూ నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు. నేనైతే జరిగిన గాయం బట్టి, ఆపరేషన్ ద్వారా వచ్చిన నొప్పిని బట్టి శారీరకంగా 4 రోజులు చాలా బాధపడ్డాను. అయితే విశ్వాసంలో ఎంత మాత్రం నేను సన్నగిలిపోలేదు. కారణం దేవుడు చెప్పారు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్టు అని చెప్పారు. నిజమే, ఆయన అనుమతి లేకుండా ఏది నా జీవితంలోకి రాదు. రోమా 8:28 ప్రకారం సమస్తము సమకూడి మేలు కొరికే జరుగునని వ్రాయబడి ఉంది. అవును, ఈ పరిస్థితిని దేవుడే నా జీవితంలో అనుమతించారని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన నన్ను పరీక్షిస్తున్నారు, నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నారు, నన్ను సరిచేయడానికి, శుద్ధ సువర్ణంగా మార్చడానికి అని నాకు అర్థమైంది. ఇప్పుడైతే నేను మంచం మీద ఉండే దేవునికి అతి సమీపంగా జీవిస్తున్నాను. దేవుని స్తుతించడం, ప్రార్థించడం, వాక్యం వినడం, ఇదే నా దినచర్య. ఇప్పుడు అసలు విషయం మీకు చెబుతున్నాను. నేను కష్టపడి పని చేసినప్పటి కంటే ఏ పని చేయలేని నిస్సహాయ స్థితిలో దేవుడు నన్ను ఆశ్చర్యకరమైన సహాయాన్ని నలుదిశల నుండి నాకు అందిస్తున్నారు. సర్వ సమృద్ధితో నన్ను నింపారు. కారణం బ్రదర్ చెప్పారు, గత 12 సంవత్సరాలుగా మీరు విత్తిన విత్తనం నుండి దేవుడు 100 పంటను మీకు ఇస్తారు, ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పటి నుండి నేను ఇలా ప్రార్థిస్తున్నాను, యేసయ్యా, గత 12 సంవత్సరములుగా మీ నామం పేట విత్తిన ప్రతి విత్తనము నుండి 100 పంట నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్ అని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఫలితమే నేను అనుభవిస్తున్నాను. ఆయన ఆకాశవాకులను విప్పారు. సర్వ సమృద్ధితో నన్ను పోషిస్తున్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇలాంటి సమయంలో కూడా దేవుని సన్నిధిలో విత్తనాన్ని విత్తే సామర్థ్యం దేవుడు నాకు కలుగజేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సహోదరుడిగా మీ అందరికీ చిన్న మనవి. డాక్టర్ చెప్పారు, నేను పూర్తిగా కోలుకోవడానికి 5 నెలల సమయం పడుతుంది అన్నారు. అది ఫైనల్ కాదు. ఎందుకంటే మనం సేవిస్తున్న దేవుడు సర్వశక్తి గలవాడు. నన్ను బాగు చేయడం ఆయనకు ఒక్క క్షణం చాలు. మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి, త్వరగా రికవరీ అవ్వాలని. ఈ చిన్న సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఆమేన్.